అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోను మరియు నా దేవుని పేరును నెక్స్ట్ నా దేవుని వద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వారి మీద రాసేదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవుని మహిమ కలుగుగాక. చెవులు ఉన్నాయా? ఉందా సిస్టర్? ఉన్నాయా అబ్బి? చెవులు ఉన్నాయా? ఉంటే లాభం లేదు, పని చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? అవి పని చేయవలసి ఉంది. పని చేయకపోతే ఆత్మ మాట్లాడుచున్న మాట వినలేరు, గ్రహించలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? దేవుని యొక్క దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభములు మరియు వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారండి? కుటుంబంలో అందరూ క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు? ఒక్కసారి హల్లెలూయా చెబుతాం గట్టిగా, స్వరమెత్తి. ఏంటి ఒకటే స్వరం అనమాట. హల్లెలూయా. గతించిన శుక్రవార దినాన్ని చాలా విషయాలు నేర్చుకున్నాం. ఎవరు మీరు నేర్చుకోలేదా? ఎవరు మాట్లాడలేదు? ఆమేన్. నేర్చుకున్నామా? నేర్చుకున్నారా సార్, మేడమ్స్? మీరు నేర్చుకున్నారా? ఇది పక్క తీసింది, ఇది కనపట్టలేదు మనుషులు. దేవుని మహిమ కలుగుగాక. నేర్చుకున్నారా? నేర్చుకున్నామా? ఎంతమంది నేర్చుకున్నారు? నేర్చుకున్నవారు ఎంతమంది అండి? హలో, మాట్లాడుతున్నాయి. నేర్చుకున్నవారు ఎంతమంది? ఒకసారి హ్యాండ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అంటే నేర్చుకున్నారు. చెప్పండి మరి త్వరగా. ఫస్ట్ పురుషుల నుంచి స్టార్ట్ చేద్దాం, తర్వాత స్త్రీలు అడుగుదాం. త్వరగా చెప్పారంటే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే టైం ఈజ్ షార్ట్. చాలా తక్కువ సమయం ఉంది. త్వరగా చెప్పాలని ప్రేమతో నిలబడి చెప్పాలి సార్. చాలా అద్భుతంగా వస్తుంది మాట. బుద్ధి లేని కన్యకలు. ఓకే, అంతేనా? వ్యత్యాసం ఏంటి ఇద్దరికి? అంతేనా? విశ్వాసం అని ఒత్తి, పరిశుద్ధాత్మ అనే నూనె. తర్వాత ఒత్తున్నది నూనె ఉంది, మరి ఇంకా కావాల్సింది ఏంటి? ఓకే, దివిటీలో ఒత్తి ఉంది, అక్కడ వరకు బాగానే ఉంది. ఒత్తి ఉంది, పరిశుద్ధాత్మ నూనె ఉంది. గ్రేట్, వండర్ఫుల్. తర్వాత అంతేనా? చాలా కమౌట్ ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగిరా, మీ మిస్సెస్ దగ్గరికి వెళ్ళి అడిగిరా. లేకు వెళ్ళి అడిగిరా. మరి తెలుసుకోవాలి కదా, అడిగిరా. వెళ్ళి అడిగిరా, తప్పులేదు. అడిగిరా. వెళ్ళి అడుగు బ్రదరు. అవసరం లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎన్నిసార్లు చెప్తాను? ప్రతిరోజు చెప్తారా? నేను నీ దగ్గర ఉన్నాను కదా. రేపు ఎత్తబాటు వచ్చింది, గంటలో ఎత్తబాటు వచ్చింది, మరి నీకు ఎవరు చెప్తారు? నేనే. ఏం సిస్టర్ అది? కరెక్టేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. ఇక్కడ వెలగవలసింది ఏంటది? వెలిగేది ఒక వెలుగు ఉండాలా, అదే దేవుని వాక్యమైంది. అంతేనా? దేవుని వాక్యము వెలుగుతూ ఉంటుంది. విశ్వాసం అనే ఒత్తి ప్రత్యేకమైన పదార్థం చేయబడిందని చదివాం మనం. అంతేనండి? విశ్వాసం అని ఒత్తున్నప్పుడు
అది ప్రత్యేకమైన పదార్థంతో చేయబడింది. దాని లోపల పరిశుద్ధాత్మనే నూనె అవసరమైంది. అది సిద్ధులలో కూడా ఉన్నది. ఆ సిద్ధులలో ఉన్నది కాదు ఈ కాలపు వర్తమానం అని చెప్తారు. దేవుని స్తోత్రం. అది పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని చెప్పారు. దేని అన్నం కాక 7 ముద్రలు విప్పబడుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. అక్కడ మిగతా సంఘ శాఖలకి ఇవి తెరవబడట్లేదు, గ్రహింపు లేదు. దేవుని అన్నం కాక వ్యత్యాసం ఏమిటి అని అంటే దివిటిలలో నూనె ఉన్నది, సిద్ధులలో కూడా నూనె ఉన్నది. బుద్ధి కలిగిన కన్యకలకి, బుద్ధి లేని కన్యకలకి ఏం లేదు. దివిటిలలో నూనె ఉంది, అది ఆరిపోయే మినుకు పరిస్థితుల్లో ఉంది. కానీ సిద్ధుల్లో నూనె కొంచెం వాక్యం అండి. లేదు ఇదిగో పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వీరు కునికి నిద్రిస్తా అన్నారు. పెండ్లి కుమారుడు వచ్చి చూచి ఏమన్నారండి? ఇక్కడ ఏమన్నారు? మా దివిటీలు ఆరిపోతున్నాయి, అర్ధరాత్రి అయిపోయింది. పెండ్లి కుమారుడు తొడొచ్చాడు చూసి వీరు వెంటనే సడన్ గా వీరు వెళ్ళిపోతున్నటువంటి సమయం వస్తుంది. వీరు అంటున్నారు మా దివిటీలు ఆరిపోతున్నాయి మినికిమని. ఏం కావాలని అడుగుతున్నారు? మీ పరిశుద్ధాత్మను కొంచెం మాకిస్తారా? అది వ్యక్తిగత ప్రత్యక్షత, వ్యక్తిగత అనుభవం, వ్యక్తిగతంగా పొందుకునేదే. భర్త పొందుకుంటే భార్యకి వస్తుందా అండి? భార్య పొందుకుంటే భర్తకి వస్తుందా? వ్యక్తిగతమైనటువంటి ప్రత్యక్షత రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం ఉంది, సహోదరులు నిన్న మాట్లాడినటువంటి సాక్ష్యం. అది కొద్దిసేపు అయిన తర్వాత చెప్తా. అద్భుతమైనటువంటి ఒక పరిస్థితి వచ్చింది అక్కడ ఆ విషయాన్ని బట్టి. దేవుని స్తోత్రం. అతను ఆ సాక్ష్యం చెబుతూనే కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్నాడు ఫోన్ లైన్లోనే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినాక. అందుకే వాక్యం చెబుతుంది, ఇద్దరు పొలంలో పని చేస్తారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టరు. మంచం మీద ఉంటారు, ఇద్దరు మంచం మీద ఉంటారు. మరి భార్య భర్తలు అనవచ్చు. ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. తిరగలు విసురుతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. నువ్వు ఎత్తబడేవాడువా విడిచిపెట్టబడేవాడు? హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని మహిమ కలుగుగాక. ఓ దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు మరి సంఘం అనే వర్తమానంలో మనం 83 ఫోన్ అవుట్ కావాలి. 83 పారాగ్రాఫ్లో కొన్ని విషయాలు చూసాం. హఠాత్తుగా రహస్యంగా సంఘం వెళ్ళిపోట. ఆ 35 పారాగ్రాఫ్లో కూడా ఆ యొక్క నూనె గురించి, ఆ పరిశుద్ధ పొందుకోడు గురించి కూడా మనం చూడటం జరిగింది. హల్లెలూయా. మరి అలాగే పుత్ర స్వీకారం దాని నుండి కూడా చూడటం జరిగింది. దేవుని స్తోత్రం. ప్రీవియస్ విషయాలు మాట్లాడుతున్నాడు. గ్రంథం తెరవబడుతున్నప్పుడు, అది 7 ముద్రలు విప్పబడినప్పుడు మనకు అది అర్థమవుతుంది. 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొచ్చి దాంట్లో మర్మం అంతటినీ కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దాచబడినటువంటి ఆ జీవాన్ని ప్రవక్తగా దేవుడు ఇచ్చాడు. అది తీసుకొచ్చి మనకు వివరిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని గాక. దేవుని స్తోత్రం. అప్పుడు మనం ఏం పొందుకుంటున్నాం అంటే కనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకుంటున్నాం. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. నేను మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. ఆమేన్. అది ఏదో కాదు కానీ నిద్రించినటువంటి కన్యకలు అన్నాడు, క్రీస్తు విరోధి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ గాక. బుద్ధి గల కన్యకలకి వాక్యం తెరబడతా ఉంది, బుద్ధి లేని కన్యకలకు వాక్యం తెరవబడట్లేదు. వాక్యం తెరవబడుతుంటే ఎక్కడుంటాడు వీడు? ఏమండి? తెరవబడిన వాక్యములో ఎక్కడుంటాడు? నేను వాక్యంలోనే ఉంటాను. తెలుసు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. ద్వారం చూడండి, మీరు ఆలోచన చేయండి. ఏ జంతువుల్ని తెలుసు కదా, ఆవుల్ని, గేదెల్ని, ఇటువంటి ఇతరతర జంతువుల్ని కాచేటువంటి కాపరి ఏం చేస్తాడు? వాటిని పొలంలోనే వదిలి
వదిలి ఏం చేస్తాడు? అది కూడా గ్రహించలేకపోతున్నాడు. మాట వెనకాల ఏమో పదం వస్తుందో. పొలంలోని వదిలి ఏం చేస్తాడు? గేదెలను ఆవులను వదిలేవాడు, మేపేవాడు సాయంకాలం సమయంలో, రాత్రికాల సమయంలో ఏం చేస్తాడు తెలుసా? పొలంలోని వదిలి వెళ్ళిపోతాడు ఆయన. కానీ గొర్రెల కాపరి ఆ గొర్రెల ద్వారం దగ్గరే ఉంటాడు. హల్లెలూయా! ఆయన ఎక్కడ? అందుకే ద్వారము నేనే. ఇప్పుడు ఆయన ద్వారాన్ని తెరవాలి, ఆయనే ముయ్యాలి ద్వారాన్ని. ఏది వెళ్ళాలన్నా గొర్రె, ఏది రావాలన్నా ఇప్పుడు ద్వారం ఎవరై ఉన్నారు? ఆయనేనా? స్తోత్రం. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మాట్లాడతాడు, ఆ గొర్రెల స్వరం అంటే ఆయన చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా! గొర్రెలకు ద్వారమును నేనే. అందుకే ఆ గొర్రెల కాపరి మాత్రమే తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! అందుకే తప్పిపోయిన 99 వాటిని విడుస్తాడు, కానీ తప్పిపోయిన ఒక గొర్రె కొరకు వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు ఆయన. ఆమేన్. సింహంతో పోరాడతాడు, అవసరం అయితే ఎలుగుబంటితో కూడా పోరాడతాడు. పోరాడిన వాడు ఉన్నాడా బైబిల్ గ్రంథంలో? ఎవరైనా? దావీదేనా? దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యేసు. గట్టిగా చెప్పండి, యేసు క్రీస్తుకు సాదృశ్యం. తమ్ముడు చెప్పాలా? దేవుడి గురించి మాట్లాడేటప్పుడు దేవుడికి చెప్పాలా? దేవుని స్తోత్రాలు. దిగుకుపోయినటువంటి కుర్చీలకు అతుక్కుపోయినట్టుగా మాట్లాడటం కాదు. దేవుని మాట వచ్చినప్పుడు నీలో ఉత్సాహం రావాలి. లేకపోతే చచ్చిన సమాధిలో ఏం మాట్లాడలేడు. దేవుని స్తోత్రం. వాక్యం గురించి మాట్లాడేటప్పుడు ఉత్సాహం రావాలా? వాక్యం గురించి మాట్లాడేటప్పుడు ఒక శక్తిని ఆవరించాలి. దేవుని స్తోత్రం. ధైర్యంగా ఉండాలి. జనన్మయం కాక యుద్ధం చేసేవాడు ధైర్యంగా లేక పిరికి వాళ్ళకి వెనక చూస్తే శత్రువుకు వెన్ను చూపుతాడా? వెన్ను చూపుతాడా? ఇక్కడ శత్రు పని చేయాలని చూస్తున్నా కూడా చూడలేడు. ఆమె చెప్తే జనన్మయం కాక అది నీ శరీరంలో పని చేయాలని చూసినా కూడా వాడు నిలబడలేడు. ఇక్కడ తెలుసుకోద్రా, తెలుసుకోద్రా. హల్లెలూయా! వాక్యము తెరవబడటం అంటే ఏంటి చూడండి. అక్కడ 3వ లైన్లో మొదటిది మడతల గురించి చెప్పాడు. 3 మడతల మర్మంలో ఇక్కడ 6వ ముద్ర 7వ ముద్ర 3వ ఈడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే పలకబడిన మాట ప్రత్యక్షపరచబడుట. వాక్యము తెరబడతా ఉంది. 2వ మడతలో ఏం తెరబడతా ఉంది? వాక్యం తెరబడతా ఉంది. అలాగే నశించిన పోయిన వారికి బోధించడం జరుగుతుంది. ఆమేన్. నశించిపోయిన వారికి కూడా సువార్త జరుగుతుంది. ఎందుకు మీరు నమ్మలేదు అని దేవుడు వాక్యం దేవుడు అక్కడ పాతాళముల వారికి బోధిస్తా ఉన్నాడు. ప్రవక్తలు అపోస్తలులందరూ కూడా బోధించారు కదా. మీరు ఎందుకు నమ్మలేదు? ఎందుకు విశ్వసించలేదు? వాక్యం విన్నవారు, వాక్యాన్ని అంగీకరించిన వారిని చరణ జరగాలి. హల్లెలూయా! దేవుని స్తోత్రం. దేవుని మహిమలు గాక. ఇదే 3వ ఈడుపులో 3 కార్యాలు కనబడతా ఉన్నాయి. వాక్యం తెరబడతా ఉంది, అక్కడ తలపడిన వాడు ప్రత్యక్షపరచబడతా ఉంది. ఆ పరిచర్య జరుగుతూ ఉంది. నశించిన ఆత్మలకు సువార్త ప్రకటించబడతా ఉంది. ఆమేన్. ఇది ఎవరికి జరుగుతూ ఉంది? ఇది ఎవరికి జరుగుతుంది? వాక్యం తెరబడతా బుద్ధి గల కన్యకలు జరుగుతుంది. ముద్రలు తెరబడతా ఉన్నాయి. ప్రణాళిక తెరబడతా ఉంది. దేవుని యొక్క ప్రణాళిక వీరి జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశం తెరవబడతా ఉండడం వల్ల వాక్యంలో భాగమవుతా ఉన్నారు. వాక్యంలో శరీరం అవుతా ఉంది. వాక్యం శరీరం అవుతా ఉంది. అదే ఈ కాలపు వాక్యం వర్తమానమైంది. నీతికరణ శుద్ధీకరణ కలిగి ఉండొచ్చు. నీతికరణ శుద్ధీకరణ కలిగి ఉండొచ్చు. ఆమేన్. అలాగే హల్లెలూయా. వాక్యం తెరవట్లేదు వాళ్ళకైతే, మిగతా వాళ్ళకైతే. ఆమేన్. వాళ్ళు మన్నించబడ్డారు ఆత్మలో, ఆత్మ తీవ్రతలో మన్నించబడ్డారు ముందుగా, కానీ ఉద్యమం ఆగిపోయింది. దేవుని మహిమ కలుగుగాక. స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఉద్యమం ఎక్కడ ఉంది? ఉద్యమం ఎక్కడ ఉంది? చచ్చిన సమాధుల్లో ఉందా? సంఘ శాఖల్లో ఉందా? హల్లెలూయా. వధువులో ఉన్నది. ఆమేన్. అది స్థితిలో ఉన్నది.
ఆమేన్. సిద్ధుల్లో ఉండేదో కాదు కానీ కాలపు వర్తమానమై ఉంది. వర్తమానమే ఈ గడియ వర్తమానం. వర్తమానం అంటే ఏంటి? ఈ గడియ వర్తమానమై ఉంది. ఓ మనల్ని ఏం చేస్తుందో తెలుసా వర్తమానం? ఏం చేస్తుందో తెలుసా మన వర్తమానం? వాక్య తెరవటం వల్ల, వాక్య ప్రత్యక్షపరచబడటం వల్ల నువ్వు అందులో ఉన్నావని గుర్తించుకోవాలి. నీకు వాక్యము నీలో ఏమవుతుంది? నీ శరీరం ఏమవుతుంది? వాక్యం అవుతుంది. పెళ్లి కుమారుని కలుసుకుంటుంది వాక్యం. పెళ్లి కుమారుని కలుసుకుంటుంది వాక్యం. అంటే వాక్యము అవును కదా. నీ శరీరం వాక్యంగా మారడం అంటే వాక్యం దిగేసినప్పుడు వాక్యంతో పడుతున్నావు, వాక్యంతో జతపరచబడుతున్నావు. ఓ జతపరిచితో అవునా? ఏ గుడ్డి పచ్చి ఆ గుడ్డికి వెళ్తుందా? చేరుతుందా? ఏ గుడ్డి పచ్చి ఆ గుడికి వెళ్ళాలా? నువ్వు ఏ గుడ్డికి సంబంధించిన వాడు ఆ గూడే నీదై ఉంది. ఆమేన్. ఓ మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది ఇక్కడ ఈ వర్తమానం అంటే కనుక ఆ పెండ్లి కుమారుని కలుసుకోవడానికి, ఆ తలరాయిని కలుసుకోవడానికి, ఆ మూలరాయిని కలుసుకోవడానికి. ఆ మూలరాయే తలరాయి ఉంది. ఆమేన్. ఆ మధ్య తత్తులు కడబోతో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఆ శబ్దం వింటా మనం తెలుస్తున్నాం. ఓ ఆర్భాటన్నారు, వీళ్ళు కేక విన్నారు. ఏదో ఆర్భాటంతో వచ్చినప్పుడు ఆర్భాట కేక విన్నారు ఇక్కడ. అప్పుడు ప్రవక్త వచ్చి ఆ సమస్త మర్మాలు వివరిస్తున్నాడు అక్కడ. తెలుస్తున్నాం. ఆయన ఆర్భటించినప్పుడు ఏ ఉరుములు వాటి బట్టి శబ్దమును పలికిరన్నాడు. అక్కడ సింహము గర్జించినట్లు ఆర్భటించాడు ఆయన. ఆర్భాట వర్తమానం వచ్చింది మనకి. ఆ తర్వాత ప్రధాన శబ్దం విన్నారు. దేవుడు వచ్చినప్పుడు మధ్యకాశంలో వచ్చినప్పుడు ఏమవుతుంది? వీళ్ళు వర్తమానంతో నింపబడతారు, నింపబడతారు. సంపూర్ణ వాక్యం వచ్చినటువంటి కాలము, మరలా తిరిగి విత్తనం కాలము, మరలా తిరిగి సంపూర్ణత పొందినటువంటి కాలంలో వచ్చాం మనం. దేవుని స్తోత్రం. కాలకాలం కాదు మంది, కుంచి కాలం కాదు మంది, పొట్టి కాలం కాదు. సంపూర్ణ తొలకరి వర్షము, కడవల వర్షం కూడా దిగి వచ్చినట్టు కాలం అనేది. ఈ వర్తమానంతో నింపబడి మనం ఏం చేస్తాం అంటే మధ్యాకాశంలో ఎత్తబట్లు వెళ్ళిపోతాం. తెలుస్తుంది. బుద్ధి లేని గడ్డలు రాబడి సేపు వస్తున్నారు, ముచ్చలు నింపబడుతున్నాయి. ఏర్పరచబడిన వారికి మాత్రమే, ఎన్నిక చేయబడిన వారికి మాత్రమే, ఎంపిక చేయబడిన వారు జగత్తు పునాది వేయబడటమనుకో ఎన్నికల మనసులో ఉన్నటువంటి వారికి మాత్రమే వాక్యం తెరపడతా ఉంది. కానీ ప్రతి ఒక్కరికి తెరపడట్లేదు, ప్రతి ఒక్కరికి లోబడట్లేదు. అందుకే ఆయన వాక్యాన్ని విప్పేది వారికి అయ్యింది. లోబడిన వారే ఉంటారు, వినేది వారే ఉంటారు, గ్రహించేది వారే ఉంటారు, వెంబడించేది కూడా వారే ఉంటారు. ఏమే మరి వాళ్ళకి వాక్యం తెరవడబడడానికి కారణం ఏంటి? ఎందుకు తెరవడలేదు వాళ్ళకి? వాళ్ళు ఎక్కడ ఆగిపోతున్నారు? నీతికరణ దగ్గర ఆగిపోతున్నారు, శుద్ధీకరణ దగ్గర ఆగిపోతున్నారు, దగ్గర ఆగిపోతున్నారు. కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం దగ్గర రావట్లేదు. అంగీకరించండి. మాకేముంది? మోషే ధర్మశాస్త్రం ఉంది, మాకు వాక్యం ఉన్నది. పౌలు గారు చేసాడు తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఈ పాత నిబంధన కొత్త నిబంధనను కూడా దాన్ని అయినా వేరు చేస్తా ఉన్నాడు, తెలుస్తుందా? దాన్ని వివరిస్తా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని కృపను గురించి మాట్లాడుతూ ఉన్నాడు, కృపను గురించి వివరిస్తా ఉన్నాడు, కృపను గురించి ప్రకటిస్తా ఉన్నాడు. ఈ కాలపు వర్తమానం ఆ సంఘ శాఖలకి, ఆ బుద్ధి లేని వారికి వారికి అంగీకరించబడట్లేదు. గుడ్డితనంతో మొత్తపడ్డారండి వాళ్ళు. హల్లెలూయా. ఈ కాలపు వర్తమానం తెలియపరచకుండా బోధలకి బయలుపరచకుండా దేవుడు గుడ్డితనం కలిగి చేసాడు వాళ్ళకి. క్రీస్తు విరోధ ఆత్మచేత గుడ్డివారయ్యారు వాళ్ళు. అంతర్జాతీయ బోధకుల వల్ల, అంతర్జాతీయ సంఘ శాఖ బోధకుల వల్ల
ఏమైపోయారండి? గుడ్డి వాళ్ళు అయిపోతున్నారు. ఆమేన్. వాళ్ళపైన స్వారీ చేసేవాడే క్రీస్తు విరోధి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ బోధన అంటున్నారు అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధన చెప్తారు. అంత మాత్రమే కాదు, కానీ ఈ వర్తమానంలో కూడా బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. వాళ్ళకు వాక్యం తెరబట్టలేదు. ఆమేన్. వర్తమానం అని చెప్పుకుంటున్నటువంటి వారు వాక్యం తెరబడట్లేదు. కానీ వీళ్ళు ఏమంటారంటే, మేము వర్తమానమే, మేము వర్తమానం అని చెప్పుకుంటున్నారు. మాకు ప్రవక్తున్నారని చెప్పుకుంటున్నారు. మాకు 7 ముద్రల పుస్తకం అంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. కానీ ప్రవక్తను దేవుడు దిగి వచ్చాడు 16 ఫిబ్రవరి నెరవేరిందంటే నమ్మరు. వాక్యం దిగి వచ్చాడంటే దేవుడు దిగి వచ్చాడంటే నమ్మరు. దానికి ఇతరత్ర ప్రదేశం తీసుకుని వస్తూ ఉంటారు. హల్లెలూయా. 1963 ఈడ్పుల పరిచయం జరిగింది. తెలుస్తుందా? హల్లెలూయా. 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 ఓ హల్లెలూయా. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కూడా వాక్యం చదువుతారు. కానీ బుద్ధి గల కన్యకలు వర్తమానం కూడా చదువుతారు. వర్తమానాన్ని ధ్యానం చేస్తారు. వర్తమానాన్ని వెంబడిస్తారు. వాళ్ళు వర్తమానంలో జీవిస్తారు. వాడు వర్తమానం కొరకు నమ్మకమైన జీవితం జీవిస్తారు. వాళ్ళు ప్రవర్తన, వాళ్ళ జీవితం, వాళ్ళ సమర్పణ. అందుకే వాక్యం వారిలో శరీరం అవుతుంది. ముద్రలు తెరవబడతా ఉన్నప్పుడు జరిగేది ఏంటి? అదే వాక్యము. ముద్రలు తెరవబడుతున్న వాక్యం వారిలో శరీరం అవ్వటం, ఈ శరీరం వాక్యం అవ్వడము, 2 వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి మనకి వ్యత్యాసం అర్థమైతే ఇప్పటి నుండి వర్తమానం చదవడం ప్రారంభిస్తాం. వర్తమానం ధ్యానం చేయడం ప్రారంభిస్తాం. టేబుల్ వినమంటున్నాడు ప్రవక్త. వర్తమానం ధ్యానం చేయడం, వినటం, వర్తమానంతో నడవడం, టేబుల్ వినడం. టేబుల్ వినండి, టేబుల్ వినండి. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంతమంది బోధకులు బోధించినా మీరు టేబుల్ ఖచ్చితంగా వినవలసింది. ఎందుకు తెలుసా? అది దేవుని స్వరమై ఉన్నది. దేవుని స్వరాన్ని ఉన్నప్పుడు మీరు పొందుకునే అభిషేకం లేదు, గొప్ప అభిషేకం మీరు పొందుకోగలుగుతారు. తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. బుద్ధి గల కన్యకల వాక్య వర్తమానాన్ని ధ్యానిస్తూ ఉంటారు. దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడే వర్తమానం ఏదో కాదు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఈ వర్తమానం ద్వారా నువ్వు నింపబడుతూ ఉంటావు. హల్లెలూయా. అందుకే ఈ కాలపు బోధకులు ఏం చేయాలి తెలుసా? లేఖనాలను శరీరధారి అవ్వాలంటే వారు ఖచ్చితంగా ప్రవక్త బోధించిందని కొంత అచ్చట తీసుకుని దాన్ని క్రోడీకరించి దాన్ని ఏం చేయాలి? ప్రజలకు బోధించవలసిన అవసరం. తెలుస్తుంది. నోటుకు వచ్చింది ఏదో చెప్పడం కాదట. నోటుకు వచ్చినట్టు మనం ఏదో ఎక్కడో ఏదో చదివేసి చెప్పేయడం కాదు. వర్తమానం చదవడం మాత్రమే కాదు, దాని గురించి వివరించాలి, దాని గురించి బోధించాలి. ఋతువుగా ఆహారం ఇవ్వాలి. తర్వాత కడపూరం మోగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాక్యం తెరబడడం వల్ల ఎత్తబడే విశ్వాసం వస్తూ ఉంటుంది. వాక్యం బయలుపరచడం వల్ల, వాక్యం బోధించడం వల్ల, వర్తమానం బోధించడం వల్ల, కొంత రక్షణ తీసుకుని బోధించడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ బోరం రోగినప్పుడు కొన్ని రెప్పపాట్లు మారుతుంది, కందికి వెళ్ళిపోతా ఉంది, శ్రమలు తప్పించుకుంటా ఉంది, శోధలు తప్పించుకుంటా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతే వచ్చిన వాళ్ళు అంటాడు. మెయిన్ టాపిక్ వచ్చేసాను మరలా ఇక్కడతో గతించిన వర్తమానం. అది ఇక్కడ వచ్చాం మనం 3వ అధ్యాయము 10 నుంచి 13 వచ్చిన చదువుకున్నాం మనం అక్కడ. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ చూస్తే? నేను చదువుగారు కదా, త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఏమన్నాడండి ఆయన? త్వరగా టైం చెప్పండి నాకే, త్వరగా వస్తున్నాను. అప్పుడు ఏం చేయాలి మీరు? త్వరగా వచ్చేటప్పుడు ఏం చేయాలి మీరు? ఏం చెప్పాడైనా? అర్థమవుతుందా? నీకు కలిగిందని ఏం చేయాలంట? ఏమ్మా ఏం చేయాలి? ఏం కలిగి ఉన్నావు నువ్వు? ఏం కలిగి ఉన్నారు సార్? ఏం కలిగి ఉన్నామమ్మా? నువ్వేం కలిగి ఉన్నావు? ఇప్పుడు దాకా చెప్పబడింది అది కలిగి ఉన్నావు లేదు చెప్పు.
హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాం? తీసుకోండి ఎవరన్నా, వద్దులే, తీసుకుంటారా? నాకు ఇంకా మిగతా పెట్టాలి. వాక్య వర్తమానాన్ని కలిగి ఉన్నాం, వద్దులేండి, నా దగ్గర ఉంచండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణంగా వాక్యం ఎక్కడ ప్రత్యక్షపరచబడుతుంది? ఆ వధువులో ప్రత్యక్షపడుతుంది. అందుకే ఎత్తబడే విశ్వాసం వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణ వాక్యం ఎక్కడ దిగి వచ్చిందంటే అందులో ఆరంభంలో దిగి వచ్చింది. అందుకే ముద్దలు తెరబడతా ఉన్నాం అనుకో, అందుకే వాక్యం మారుతున్నాము. హల్లెలూయా. ఎక్కడ చూస్తే అన్నాడు ఈయన, నీవు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకుంటున్నావు. దేవుడే మాట్లాడుతున్నాడు ఇక్కడ. పైన అంతా కూడా చూసాము. ద్వారం ఎవరు అని చెప్పుకున్నాం? ద్వారం ఎవరు? యేసుక్రీస్తు. తాళపు చెవి ఎవరు? దావీదు తాళపు చెవి ఎవరు? యేసుక్రీస్తేనా? ఆమేన్. తెరిచేవాడెవరు? మూసేవాడెవరు? అప్పుడు ఆయన మూస్తే ఎవరైనా తెరుస్తారా? ఆయన తెరిస్తే ఎవరైనా మూస్తారా? ఎవరికైనా గట్స్ ఉన్నాయా? ఆమేన్. బ్రదర్ ఉన్నాయా? ఉన్నాయా? నిన్నే అభి ఉన్నాయా? లేవు. హల్లెలూయా. అది చెప్పుకుంటూ వచ్చాం మనం. ఇక్కడ చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? ఆ వధువుకి వాక్యం తెరచబడినప్పుడు ఏమవుతుంది? ఆమె వరుణ్ణి ఏం చేస్తుందండి? స్వీకరిస్తా ఉంది. సర్వ హక్కులు కూడా ఆయనకి ఇచ్చేస్తుంది. ఆమెకంటే ఏమైనా హక్కులు ఉన్నాయా? ఇంకా ఉన్నాయన్నీ కూడా ఆయన భుజాల పైన పెడుతుంది. అందుకే ఆయన భుజాల పైన రాజ్యభారం అని చెప్పి యెషయా 9 మాట్లాడతాడు. అన్నాడా? చూసాం ఈ విషయాలన్నీ కూడా. తర్వాత నూతన హృదయము, నూతన ఆత్మ యొక్క స్వభావము, నా ఆత్మ విషయాలన్నీ చూసుకుంటూ వచ్చాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలో నుంచి మనం చూసుకుంటూ ముందుకు వెళ్తే కనుక దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. అసలు ఎవడో కూడా నీ కిరీటం అపహరించనివ్వద్దు, ఎందుకంటే నేను త్వరగా వస్తున్నాను కనుక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు లార్డ్. ఇది టచ్ సరిగ్గా పనిచేది. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. చూడండి, కొన్ని విషయాలు మాట్లాడు. ఒకసారి మళ్ళీ చదువుతారా వాక్యం? అది ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నాడు ఈయన. నిజమేనండి. ఏమంటున్నాడంటే, భూనివాసుల్లో వారికి వచ్చేటువంటి శోధనలో నేను నిన్ను కాపాడేదను. ఆమేన్. ఓర్పు విషయమైన వాక్యం అనగా అర్థం ఏంటి? హల్లెలూయా. ఆమేన్. ఒకసారి చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము నుండి ఆమేన్ 15 వచనాలు త్వరగా. ఫిలదెల్ఫియా సంఘ కాలము. అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు చాలు. ఇప్పుడు అబ్రహాముకి ఏం చెప్తున్నాడంటే ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడైతే వాగ్దానం చేస్తున్నాడో ఆ శోధన కాలంలో నేను తప్పిస్తానని చెప్పాడు. కరెక్టేనండి? అవునా? తప్పిస్తాను అని చెప్పి ఈయన ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమన్నాడు చూడండి ఇక్కడ. చూడండి, నిత్యంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నిత్యంగా ఏమంటాడంట? విస్తరింపజేస్తా. ఆశీర్వదించి విస్తరింపజేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా.
ఆ మాటను నమ్మినటువంటి వ్యక్తి విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నాడు. ఆమేన్. 25 సంవత్సరాల పట్టింది ఒక వాగ్దానం నెరవేర్చబడటానికి. హల్లెలూయా. దేవుడు అబ్రాహాము జీవితంలో చేసినటువంటి వాగ్దానం నెరవేర్చబడడానికి 25 సంవత్సరాలు పట్టింది. అప్పుడు కుమారుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన అంతటి వరకు కూడా విశ్వాసంతో ఉన్నాడా, లేకపోతే విశ్వాసం లేకున్నాడా? 11వ అధ్యాయంలో కనబడుతుంది ఆ విషయం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ఆయన బయలుదేరాడు. అక్కడ ప్రభు చెప్పిన మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి విశ్వసిస్తున్నాడు కాబట్టి. కరెక్టేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనకివ్వబడినటువంటి దేవుని యొక్క వాక్యం గురించి ఆత్మ మాట్లాడటం మీరు చూడగలరు. ఆ వాక్యం నెరవేరే వరకు ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకు ఏం కావాలంటే కనుక మనిషికి సహనం అవసరమైందండి. హల్లెలూయా, ఆమేన్. సహనం అవసరమైంది. హల్లెలూయా. అందుకే అబ్రాహాము విషయంలో అదే జరిగింది. అదృష్టుడుగా ఆయనను చూచినట్లుగా అతను సహించెను. సహనం కూడా అతను చివరికి వాక్యం నెరవేర్చబడతా ఉంది. ఈ విధంగానే దేవుడు తన ప్రజలకు సహనము నేర్పును. హల్లెలూయా. ఆయన ఆదికాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఒకేలా ఉన్నాడా? ఒకే విధంగా ఉంటాడా? తెలుసు. దేవుడు మారడు. ఆమేన్, హల్లెలూయా. కాలాలు మారొచ్చు కావచ్చు, తెలుస్తుందా? హల్లెలూయా. చూడండి, దేవుడు తన ప్రజలకు సహనం నేర్పుతాడు. ఆయన తన వాక్యమును శరీర ప్రత్యక్షత ద్వారా నెరవేర్చును. ఎలా అంట? శరీర ప్రత్యక్షత ద్వారా. తెలుస్తుందా? హల్లెలూయా. నీవు ప్రార్థించిన వెంటనే అది దొరికినతో నీకు సహనం రాదు. ఇంకా చెప్పాలంటే జీవితంలో చాలా అసహనం పొందుతావు. ప్రార్థించిన వెంటనే దొరుకుతుందంటే నీకు వెంటనే సహనము రాదు. నువ్వు ఇంకా జీవితంలో అసహనం పొందుతూ ఉంటావు. ఇంకా తేటగా ఈ సత్యాన్ని చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన 11:17 అంటున్నాడు, అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆమేన్. చూడండి, ఇక్కడ మంచి మాట అన్నాడు. ఇస్సాకుని ఎలా అర్పించాడంట? విశ్వాసమును బట్టి బలిగా అర్పించడానికి తీసుకెళ్ళాడట. అతడు వాగ్దానం పొందాడు. ఆమేన్. దేవుని యొక్క వాక్యము చెప్తుంది, వాగ్దాన వాక్యమును పొందిన తర్వాత అబ్రాహాము శోధింపబడెను. దేవుని యొక్క వాక్యం పొందిన అబ్రాహాము శోధించబడతా ఉన్నాడు. మనం దేవుని యొక్క మంచి వాగ్దానాలు తీసుకొని యేసు నామములో ప్రార్థించిన వెంటనే ఇక శోధనలు రావు అనుకుంటాం. కానీ ఇక్కడ అది చెప్తుంది, వాగ్దానం పొందిన తర్వాత అబ్రాహాము శోధించబడ్డాడు. తెలుస్తుంది. హల్లెలూయా. యోసేపు సంగతి ఆలోచన చేయండి. ఆయన ఏ విధంగా శోధించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అన్నదమ్ముల చేత, సొంత ఇంటిలో ఆయన శోధించబడ్డాడు. మరి వారు అన్నం తింటూ ఆయన ఎక్కడ వేశారంటే కనుక ఒక గ్రోతులో వేశారు. ఆమేన్. ఆయన ఏం చేశారంటే కనుక ఎక్కడికి అమ్మేశారు? ఫరో ఇంటికి తేపడ్డాడు ఆయన. అక్కడ శోధించబడ్డాడు ఆయన. తెలుసుకోవడం 44 యొక్క బాగా ఏం చేసిందంటే చెరసాల మట్టుకు శోధించబడ్డాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు వల్ల సింహాసనాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. వాగ్దానం చేయబడినప్పటికీ కూడా దేవుడు సహనము భరించే విధంగా సహనం ఇస్తున్నాడు ఆ వ్యక్తికి. ఆ సహనంలో విషయమైనటువంటి సహనంలో అతన్ని పరీక్షిస్తా ఉన్నాడు, పరిశోధిస్తా ఉన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించిన వెంటనే ఆకాశం నుంచి బంగారం కురిసేయాలి. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే ఏదో జరిగిపోవాలి, లేకపోతే ఇంకోటి ఏదో జరిగిపోవాలి. ఆమేన్. అక్కడికి వెళ్ళి ఏదో కట్టించుకుంటే జరిగిపోయింది, ఇక్కడికి వెళ్ళి ఏదో చేస్తే జరిగిపోయింది. ఇది జరిగి ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను పరిశోధిస్తాడు. నీకు కావలసింది సహనము, ఓర్పుతో దేవుని వాగ్దానం నెరవేర్చబడి కొరకు ఎదురు చూచుడే నీ బాధ్యత. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు మరి అతను కూడా శ్రమ అనుభవించాడు.
శోధించబడ్డాడు. హల్లెలూయా. షిమియా అనేవాడు ఉమ్మివేస్తున్నాడు పైన. హల్లెలూయా. శపిస్తాడు దావీదుని. హల్లెలూయా. హల్లెలూయా. సౌలు తరుముతాడు దావీదుని. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మరి ఏమిస్తున్నాడంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక సింహాసనం పైన కూర్చోబెడుతున్నాడు. శోధించబడ్డాడా? గొప్ప గొప్ప వారు శోధించబడ్డారా? గొప్ప గొప్ప వారు సహనం నింపబడ్డా? నీ సహనం ఎంతవరకు దేవుడు వాక్యం పైన? హల్లెలూయా. హల్లెలూయా అన్నాడు. కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూద్దాం. అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. ఆమేన్. భక్తులందరినీ పరిశోధిస్తున్నాడు ఆయన, పరీక్షిస్తున్నాడు ఆయన, వారి సహనాన్ని పరీక్షిస్తున్నాడు ఆయన. నీ సహనాన్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ సహనాన్ని కూడా పరీక్షిస్తూ ఉండవచ్చు. ఎంతవరకు సహనం కలిగి ఉన్నావు వాక్యం పట్ల, ఎంతవరకు విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? వాక్యం పట్ల నిరీక్షణ, నిరీక్షణ ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. శ్రమ ఓర్పును కలిగిస్తుంది, ఓర్పు సహనాన్ని తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అత్యధికమైనటువంటి గొప్ప ప్రశస్త వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటిని నెరవేరుస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన నెరవేరుస్తాడు ఖచ్చితంగా. మనం ప్రార్థించడం ఆరంభం చేసిన కాలం మొదలుకొని మన జవాబు కాలం వరకు మనం కనిపెట్టడం అవసరము. మన ఆత్మలను సహనంలో నడిపించుకున్నట్లయితే మనం జీవాన్ని పొందుతాము. ఆమేన్. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈ 6వ సంఘకాలంలో ఉన్నటువంటి జనులు, హల్లెలూయా, ఈ ఫిలదెల్ఫీ సంఘకాలంలో ఉన్నటువంటి ప్రజలు, హల్లెలూయా, ఏం చేస్తున్నారు ఒకసారి చూస్తే కనుక సహనమును నేర్చుకుంటూ కూర్చు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గొప్ప క్రైస్తవుల యొక్క జీవిత చరిత్రలు మనం చదివితే వారి జీవితాలని మన జీవితాలకు మధ్య ఎంత తేడా ఉన్నదో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే వారు ఎంతో సహనం నెమ్మదిని కలిగింది, కానీ ఈ రోజున మనందరం అసహనం మరి తొందరపాటు వలన ఓడిపోతున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా అన్నాడు. ఆయన వరకు ఎలా అన్నాడు? నీవు నా ఓటు విషయమైన వాక్యమును తెలుసుకుంటావు కనుక భూమి మోసం శోధించకు, లోకమంతటికి రాబోయే శోధన కాలంలో నేను కాపాడి తప్పిస్తాను. ఆమేన్. ఇప్పుడు కూడా మనం 2 కాలముల యొక్క ఆరంభం అంతమును చూడొచ్చు. హల్లెలూయా. ఈ వాగ్దానం అన్యుల యొక్క అంతమును చూపిస్తా ఉన్నది. మా శ్రమల కాలముతో అది పరిసమాప్తం అవుతుంది. హల్లెలూయా. చూడండి, నిజమైన సంఘము ఎక్కడికి వెళ్తుంది? శోధనలోనికి వెళ్తుంది. మైకి పగిలిపోద్ది ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చెప్పాను ఫస్ట్ నేను ఆవిడ నీవే మొహమ్మ చేస్తుంది. ఆవిడకి అక్కడ వాక్యం టచ్ అయింది. నీకేమొచ్చింది? కేవలం ఉద్రేకం వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది కాదు, మాట్లాడిన మాట ఏదైతే ఉందో దాన్ని గ్రహించి పలకవలసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అక్కడ వాక్యం దేవుని అనుమతికలు కాక నిజమైన సంఘం ఎప్పుడు కూడా శ్రమల్లోనికి వెళ్ళట్లేదు. హల్లెలూయా. శ్రమల్లోనికి వెళ్ళదు. సంఘం ఎత్తబడుతుంది, ఆ తర్వాత విడిచిపెట్టబడిన వారు శ్రమల్లోకి వెళ్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమల కాలం దాటి వస్తుంది. ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, నిజంగా సంఘము శ్రమలోనికి వెళ్ళి శ్రమల కాలం దాటి వచ్చినని. ఈ వచ్చిన యొక్క అర్థము కాదు, దాని అర్థం అదే అయితే ఆ ప్రకారంగా చెప్తున్నాడు. శోధన కాలంలో నేను నిన్ను కాపాడదని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ శోధన నిజానికి ఏదైనా తోటలోని శోధన వంటిది. దేవుడిచ్చిన వాక్యమునికి విరోధముగా నిలబడవలను శోధన వారికి వచ్చును. మానవ ఆలోచనకు అది సరిగానే కనిపించును. ఆ యొక్క జ్ఞానము మరియు జీవనాధారము లోకమునకు వెర్రితనంగా కనిపించినది. ఆమేన్. ఏర్పరచబడిన వారు మాత్రమే మోసపుచ్చబడరు.
ప్రపంచ సంఘ సమితి ఇప్పటికి ఆరంభమైంది. శోధన కాలం ఆరంభమైను. ఈ ప్రపంచ సంఘ ఉద్యమం చాలా చక్కగా, దీవెనకరముగా, సూత్రంగా కనబడుతుంది. అందరూ ఏకం కావాలని క్రీస్తు ప్రార్థనకు నెరవేర్పు వలె కనిపిస్తోంది. రాజకీయంగా చాలా బలమును ఈ నామకార్థ సంఘము సంపాదించుకుంది. ప్రభుత్వం మీద అది ఒత్తిడి చేస్తుంది. వాటితో ప్రత్యక్షంగా చేరవలను లేదా సూత్రాలకు కట్టుబడి ఉండాలి మనం. ఆమేన్. ఆ సంఘాలకి మెయిన్ ఆ సంఘాలకి ఏం చేయాలి? మనం వారు చెప్పిన సూత్రాలకు కట్టుబడి ఉండాలి. ఆమేన్. వారు తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తుంది. హల్లెలూయా. దేనిని మేము కలిగాక దేని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒత్తిడి చేస్తుంది. వారితో ప్రత్యక్షంగా చేరాలి, లేకపోతే వారి సూత్రాలకు కట్టుబడి ఉండాలి, లేకపోతే ఎవరును సంఘంగా గుర్తింపబడరని చెప్తుంది. వారు చెప్పిన మాటకు లోబడకపోతే ఎవరు కూడా సంఘముగా పిలువబడరు. సంఘముగా చూడండి, హల్లెలూయా, గుర్తింపబడరట చెప్తుంది. సంఘ శాఖ విధానం అది. ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చెప్తుంది అక్కడ. ఈ విధంగా ఈ సంఘ సమాఖ్య జనుల మీద, సంఘముల మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధికారం చేయను. చిన్న గుంపులు తమ నియమావళులను, హక్కులను మొదలగు వాటిని పోగొట్టుకోవాల్సి వచ్చును. చివరకు వారి ఆస్తులను పోగొట్టుకునే వరకు, మరియు ప్రజలతో ఆత్మీయ హక్కులను పోగొట్టుకునే వరకు. ఎలాంటి ఒత్తిడి తీసుకురావస్తూ ఉంది? ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తా ఉంది సంఘం పైన? హల్లెలూయా. అలాంటి ఒత్తిడి ప్రపంచ సంఘ సమైక్య తీసుకురాబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు స్థానిక సేవక బృందం యొక్క మద్దతు లేని ఎడల, స్థానిక సేవక బృందం యొక్క మద్దతు లేకపోతే మత కార్యక్రమాలకు ఒక్కొక్క బిల్డింగ్ అద్దెకి తీసుకోవటం కుదరదు. ఇలా అద్దెకి తీసుకుని ప్రసంగం బోధించుకోవడం కుదరదు. స్థానికమైనటువంటి సంఘ సేవకుల సమాఖ్యలో చేరకపోతే, కొద్ది పట్టణంలో ఉంది, సైన్య బలములోను ఆసుపత్రుల్లోను చాప్లిన్ కావాలనొచ్చు, త్రిత్వపు సంఘ ఐక్య ఆలోచన సభ వారి ఆమోదం కావాలను. దాదాపు అది చట్టంగా మారిపోయింది. ఈ ఒత్తిడి వరకు ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని వివరించడం కఠినమగును. దానిని ఎదురించటనగా హక్కులను పోగొట్టుకోవడమే. నీ రేషన్ కార్డు పోయినా, నీ పాస్పోర్ట్ పోయినా, నీ ఆధార్ కార్డు పోయినా, నీ జీవన వృత్తి పోయినా, నువ్వు చేసుకునేటువంటి పనిలో ఆ యొక్క పని పోగొట్టుకున్నా. ఎందుకంటే వీడు ఏ విధంగానూ కూడా వాడికి బ్రతికే జీవన విధానం లేనట్లుగా వారు ఏం చేస్తారండి? శోధన తీసుకొస్తారు. హల్లెలూయా, ఆమేన్. దాన్ని ఎదిరించడానికి హక్కులు పోగొట్టుకోవడమే. దాన్ని అనుసరించడానికి శోధింపబడతారు. ఈ సంస్థ యొక్క స్వరూపంతో కలిసి ఉండి బహిరంగంగా సేవ చేయట, ఇతర విధములుగా సేవ చేయడం కన్నా మంచిదని తలస్తారు. ఆమేన్. కానీ వారు తప్పు చేస్తున్నారు. అపవాది యొక్క అబద్ధమును నమ్ముట అనగా సాతాను యొక్క సేవ చేయటే. మీరు వారిని యెహోవా అని పిలవచ్చును, కానీ ఏర్పరచబడిన వారు మోసపరచబడరు. గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం. ఎవరు నిలవనంటే కనుక ఏర్పరచబడిన వారే కాపాడబడతారు. శోధన కాలంలో నేను తప్పిస్తానన్నాడు. దేవుని మహిమ గాక. అయితే ఈ ఉద్యమం ముదిరిపోయి మనకు ప్రతిభను నిర్మించుదురు, పరిశుద్ధులు రాకడలో ఎత్తబడుదురు. ఎత్తబడలను ఉంటావా? ఉండగలుగుతావా? అందమగు ఉద్యమము ఎఫెసు వారి సహవాసంలో బయలుదేరింది. చివరికి అది సాతానిక ఘట సర్పంగా తయారవును. మొత్తం ప్రపంచం మీద అపవిత్రపరిచి మోసం చేయను. రోమన్ క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంట్ల యొక్క సంఘ క్రమం ఏకమైపోయి మొత్తం ప్రపంచ యొక్క ఆర్థిక వ్యవస్థను నియంత్రించును. మొత్తం ప్రపంచం తన యొక్క మత బోధలోకి రప్పించును. లేని ఎల్ల వారిని చంపును. దానికి లోబడిన ఎల్ల వారు కొనుటకు కానీ అమ్ముటకు కానీ హక్కు ఉండదు. ఆ విధంగా వారి హక్కులను హరించును. మరి అలాగే బ్రతుకుడు కష్టము. ఇది చాలా తేలికగా నెరవేర్చబడుతుంది. ఎందుకంటే వేశ్య యొక్క కుమార్తెలు పూర్తిగా ఆమె యొద్దకు పోయిందురు. ఈ మధ్య సమయంలో దాదాపు బంగారం అందించు ప్రతి గవిని లేదా మోసం స్వాధీనపరుచుకొని పనిని రోమ్ చేయను.
యూదుల యొక్క బాండ్లు మరియు పత్రాలే ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. తగిన కాలంలో వేశ్య ప్రస్తుత ఆర్థిక విధానమును నాశనం చేయను. పత్రములతో చేసి బంగారమును పోగు చేస్తారు. బంగారం లేనప్పుడు ఆ పద్ధతి పడిపోవును. యూదులు చిక్కుకుంటారు అందులో. మరి వారితో కూటమి ఏర్పాటు చేసుకుందరు. మరి వేశ్యగా ఉన్న సంఘము సర్వ ప్రపంచం మీద ఆధిపత్యము వహించును. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. నువ్వు కొనడానికి అమ్మడానికి నీకు హక్కు ఉన్నటువంటి పరిస్థితి. నువ్వు సంఘ సమైక్యలో చేరకపోతే నువ్వు ఈ యొక్క సాలుని అద్దెకి తీసుకోవడానికి కూడా ఉండదు. అటువంటి స్థితిలోనికి వారి చేతుల్లో తీసుకుపోతున్నారు. వారు యెహోవాను పిలబడినా కూడా ఏమాత్రం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అందుకే ఈ కాలం వర్తమానముగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకొని నిలబడవలసినది. హల్లెలూయా. నేను సాక్ష్యం చెప్తున్నాను, సోదరుడి సాక్ష్యం. అతని పేరు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంతటితో వాక్యం ముగించబడింది. దేవుడు కృప చూపును గాక. ఖచ్చితంగా మరి రేపటి దినాన్ని